అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం. ముప్పై 8 రోజుల యాత్ర, 36 కిలోమీటర్ల ట్రెక్కింగ్. ఎముకలు కొరికే చలిలో ఆధ్యాత్మిక యాత్ర. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలి యాత్ర. ఇంకా దొరకని పహల్గామ్ అంతకులు. యాత్రపై దాడి చేస్తే ఏ క్షణమైనా తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ సిద్ధం. అమర్నాథ్ యాత్ర చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రకృతి బడులో మంచు కొండల్లో మంచులింగాన్ని దర్శించుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. ఆ యాత్ర చెయ్యాలని ప్రతి ఒక్కరి కల. ఇది 3888 అంటే 12,756 అడుగుల ఎత్తులో ఉన్న ఒక గుహ. జిల్లా ప్రధాన కార్యాలయం అనంతనాగ్ నగరం నుండి దాదాపు 168 కిలోమీటర్ల దూరంలో, జమ్మూ మరియు కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్లు అంటే 88 మైళ్ల దూరంలో సోనామార్గ్ లేదా పహల్గామ్ ద్వారా చేరుకుంటుంది. ఇది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతి చెందగా ప్రభుత్వం రక్షణ కారణాలు చూపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో 50,000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. బలగాల వాహనాల రాకపోకల కోసం ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా జామర్లను ఏర్పాటు చేశారు. యాత్రికులు ప్రయాణించే మార్గంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం కంకణం కట్టుకుంది. దీంతో యాత్ర మార్గంలో బేస్ క్యాంపులు, అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. సైన్ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంబంధిత శాఖల సన్నాహాలను బోర్డు విస్తృతంగా సమీక్షించి భక్తుల కోసం సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు పలు చర్యలను ప్రతిపాదించింది. ఇక ఈ అమర్నాథ్ యాత్ర 2025కు ఇప్పటి వరకు 3,31,000 మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాత్ర జూలై 3, 2025 నుంచి అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గండర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ప్రారంభమై ఆగస్టు 9, 2025న రక్షాబంధన్ పండుగతో ముగుస్తుంది. ఈ విషయాన్ని రాజ్ భవన్లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్నాథ్ జీ ఫ్రైన్ బోర్డు 49వ సమావేశంలో వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది హిందువులను కాల్చి చంపిన 4 ఉగ్రవాదులు ఇప్పటికీ దొరకలేదు. వాళ్ళింకా తప్పించుకుని తిరుగుతున్నారు. గత 2 ఏళ్లుగా ఆ 4 కాశ్మీర్లోనే ఉంటూ 3 దాడులకు తెగబడ్డారు. యావత్ దేశాన్ని షేక్ చేసిన పహల్గామ్ అటాక్ తర్వాత కూడా వాళ్ళంతా ఇప్పటికీ ప్రాణాలతో ఉండటం, ఆర్మీకి చిక్కకుండా నక్కడం అమర్నాథ్ యాత్రకు డేంజర్ సిగ్నల్స్ మోగిస్తోంది. అందుకే భద్రతా బలగాలు యాత్రకు మరింత టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాయి. ఈసారి యాత్రకొచ్చే భక్తులకు భారీ భద్రతపు ఏర్పాట్లు చేసే చర్యలు తీసుకుంటున్నట్లు సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. పహల్గామ్, జమ్మూ బేస్ క్యాంపులు, యాత్రా నివాస్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 581 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. అమర్నాథ్ యాత్ర సమయంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జాతీయ రహదారులను తాత్కాలికంగా మూసేస్తున్నామన్నారు. యాత్ర మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, K9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు భయపడాల్సిన పని లేదని, ఇండియన్ ఆర్మీపై నమ్మకంతో యాత్ర కొనసాగించాలని పిలుపునిచ్చారు.